స్ట్రింగ్, ఇందులో మనకు డబుల్ కోట్స్లో హాయ్ అనేది తీసుకున్నాం. ఈ విధంగా తీసుకున్నా. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను. system.out.println. ఇందులో ఇక్కడ నేను S1 అనేది ప్రింట్ చేస్తాను. నెక్స్ట్ system.out.println. ఇందులో నేను S2 అనేది ప్రింట్ చేస్తాను. ఓకే, ఈ విధంగా క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే, JVM అయితే ఎగ్జిక్యూట్ అయితే చేస్తుంది. ముందుగా మెయిన్ మెథడ్ దగ్గరికి వస్తుంది. మెయిన్ మెథడ్కి వస్తానే తర్వాత ఈ లైన్కి వస్తుంది అనమాట. ఈ లైన్కి వస్తానే అప్పుడు మనకు ర్యామ్లో ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. ర్యామ్లో స్టాక్ ఇది మనకు లోకల్ వేరియబుల్ కదా, విత్ ఇన్ ఏ మెథడ్లోనే ఉంది. ఇక్కడ ఇది మనకు మెయిన్ మెథడ్ లోపల ఉంది అంటే దానికి అర్థం ఏంటి, ఇది మనకు లోకల్ వేరియబుల్ అవుతుంది. ఓకే, లోకల్ వేరియబుల్ కాబట్టి లోకల్ వేరియబుల్ అనేది స్టాక్లో అయితే ఉంటాయి. లోకల్ వేరియబుల్స్ స్టాక్లోనే ఉంటుందన్నమాట. స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ ఇది మనకు తెలుసు కదా. జనరల్గా నేను ఏం చెప్పాను, స్ట్రింగ్స్ అనేవి మనకు స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో స్టోర్ అవుతుంది. కరెక్టా? స్ట్రింగ్స్ అనేవి ఏంటి, ఇక్కడ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ అని సపరేట్ ఉంటుంది. అందులో మనకి ఇక్కడ స్ట్రింగ్స్ ఒకటి సపరేట్గా స్టోర్ అవుతాయి. ఇక మిగతావన్నీ అదర్ దాన్ స్ట్రింగ్స్ అన్ని మనకి ఇక్కడ స్టాక్లో అయితే స్టోర్ అవుతుంది లోకల్ వేరియబుల్స్. ఇది ఇప్పుడు చూడండి, ఇప్పుడు S1 ఇక్కడ మన హాయ్ అనేది ఉంది కదా, హాయ్ ఈ S1లో స్టోర్ అయ్యింది. కాబట్టి ఇప్పుడు మనకు స్ట్రింగ్ కాబట్టి అది మనకు స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ అయితే స్టోర్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా క్రియేట్ అవుతుంది అనమాట. హాయ్ కదా, సో ఇండెక్సింగ్ అనేది ఉంటుంది. HI ఇది 0 ఇది 1 ఇండెక్సింగ్. సో దీనికి మనకి ఇక్కడ అడ్రస్ అనేది ఉంటుంది. ఇప్పుడు 0x100 అనుకోండి, ఇది అడ్రస్. అర్థమైంది కదా. సో ఈ 0x100 ఇది ఇప్పుడు మనకు ఇది స్ట్రింగ్ కాన్స్టెంట్ స్టోర్ అయింది. దీని యొక్క ఇది ఏదైతే ఉందో ఇక్కడ నేమ్, ఏదైతే వేరియబుల్ నేమ్ ఉందో అది అన్నది మనకు స్టాక్లోనే స్టోర్ అవుతుంది. S1లో ఇక్కడ మనకు అడ్రస్ అనేది ఉంటుంది, లింక్ అయ్యి ఉంటుంది అనమాట. స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ మీరు ఈ విధంగా స్ట్రింగ్ అని రాసుకోవచ్చు. ఇది ఈ విధంగా అయితే మనకు లింక్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు దీనికి లింక్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనకు తెలుసు కదా, ఇక్కడ ఆబ్జెక్ట్ ఈ విధంగా న్యూ కీవర్డ్ ఈ విధంగా యూజ్ చేసామంటేనే ఆబ్జెక్ట్ క్రియేషన్. ఆబ్జెక్ట్ అనేది హీప్లో స్టోర్ అవుతుంది కాబట్టి ఇప్పుడు హీప్లో అనేది ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా మెమొరీ అనేది అలికేషన్ అవ్వబడుతుంది. అందుకే ఇక్కడ మనకు HI హాయ్ కదా, ఈ విధంగా HI హాయ్, దీనికి ఇండెక్సింగ్ ఉంటుంది. నెక్స్ట్ దీని అడ్రస్ 0 ఇక్కడ మనకు టోటల్గా ఎలాగంటే టోటల్గా మనకు ఆబ్జెక్ట్కే ఉంటుందన్నమాట. 0x200 కదా, టోటల్ ఆబ్జెక్ట్కే మొత్తానికే ఉంటుంది. హాయ్ 0x200 అనేది అడ్రస్. దీని యొక్క మనకు వేరియబుల్ నేమ్ అనేది ఇక్కడ S2, అందులో ఇక్కడ మనకు 0x200 అనేది ఉంటుంది. ఇది కూడా మనకు స్ట్రింగ్ ఏమంటే ఆబ్జెక్ట్. ఇది ఈ విధంగా అయితే స్టోర్ అవుతుంది. ఇది దీనికి డిఫరెన్స్ ఇది అనమాట. అర్థమైంది కదా. ఇప్పుడు మీరు ప్రింట్ చేశారు అంటేనే ఇక్కడికి వస్తానే JVM అనేది S1 దగ్గరికి ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ వెళ్ళిపోయి ఇక్కడ చూసుకుంటుంది S1 అటాచ్ అయింది కాబట్టి. ఓకే, సో దాన్ని ఇక్కడ మనకు ప్రింట్ అనేది చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు దీనికి వస్తానే S2 అనేది ఇక్కడ మనకు ఇక్కడ ఉంటుంది. ఇక్కడికి వస్తానే ఇక్కడ మనకు అడ్రస్ ద్వారా ఇక్కడ హీప్లోకి వెళ్తుంది. ఇక్కడ కూడా అంతకుముందు S1 మనకు స్టాక్లో చెక్ చేస్తుంది ఫస్ట్ ఏవేవి ఉన్నాయి అనేసి. సో S1 ఉంది కాబట్టి ఇక్కడ ఉంటుంది, ఇట్లా వెళ్ళిపోతుంది, ప్రింట్ చేసేస్తుంది. S2 కాబట్టి S2లో వెళ్ళిపోతుంది, దీని అడ్రస్ పట్టుకొని ఇక్కడికి వస్తుంది, ఇందులో మనకు ప్రింట్ చేసాం కాబట్టి ప్రింట్ అవుతుంది. అంతే, ఇది మనకు మెమొరీ ఈ విధంగా అలొకేట్ అయితే చేయబడుతుంది అనమాట, స్ట్రింగ్స్కి సంబంధించింది ఇది. హాయ్ ఫ్రెండ్స్, చూద్దాం ఇప్పుడు మనకు స్ట్రింగ్ సంబంధించి ఇంకా మిగతా పాయింట్స్ అయితే చూద్దాము. చూడండి, స్ట్రింగ్ ఇంటర్నల్లీ సపోర్ట్స్ క్యార్ అరే. ఓకే, సో ఈ పాయింట్ చూద్దాం. సో స్ట్రింగ్ ఈజ్ ఇంటర్నల్లీ సపోర్ట్స్ క్యార్ అరే అంటే ఇక్కడ మనకు తెలుసు కదా, ఇండెక్సింగ్ అనేది ఉంటుంది. స్ట్రింగ్ స్టూడెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు వెంకీ అనేది ఈ విధంగా ఉంది.
సో ఈ విధంగా ఉంది అంటే మనకు తెలుసు కదా ఎలా స్టోర్ అవుతుంది. ఇది మనకు స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్లో స్టోర్ అవుతుంది. అది కూడా ఎలా స్టోర్ అవుతుందంటే ఈ విధంగా. సో VENKY. ఓకే, సో 0 1 2 3 4 అంటే ఇక్కడ మనకు క్యార్ తెలుసు కదా, మనకు క్యారెక్టర్స్ అంటే ఒక్కొక్కటి క్యారెక్టర్. ఓకే, క్యార్ అరే అంటే ఏంటి? అరే అంటే మనకు ఇంతకుముందే తెలుసు. సో మనకు ఇండెక్సింగ్ అనేది ఫాలో అవుతుంది. అంటే క్యార్ అనేది ఒక్కొక్క మనకు అరే అనేది ఏంటి, ఇక్కడ హోమోజీనియస్ ఎలిమెంట్స్ని అయితే స్టోర్ అవుతుంది అనమాట విత్ ఇండెక్స్ బేస్డ్. అలాగే అనమాట ఇక్కడ ఒక్కొక్క క్యార్ని స్టోర్ అవ్వకుండా వెళ్ళిపోతుంది కాబట్టి సీక్వెన్స్లో. అంటే ఇక్కడ మనకు స్ట్రింగ్ ఈజ్ ఇంటర్నల్లీ సపోజ్ క్యార్ అరే అని అంటున్నాము. మనకు అరేలో మనకు నంబర్స్ స్టోర్ చేసిండే చూసాము ఇంతకుముందు. సో అది ఎలాగో ఇక్కడ మనకు క్యారెక్టర్ని స్టోర్ చేస్తున్నాం కాబట్టి సీక్వెన్స్ వేలో, అందుకని ఇక్కడ మనకు క్యారెక్టర్ అరే అంటాం అనమాట స్ట్రింగ్ని. అర్థమైందా? సో ఇండెక్సింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనకు స్ట్రింగ్లో ఏమేమి స్టోర్ చేసుకోవచ్చు అంటే స్ట్రింగ్లో మనకు ఆల్ఫాబెట్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మనకు తెలిసిండేదే, ఇంతకుముందు స్టోర్ చేసాం. ఓకే, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఏదైనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు న్యూమరిక్ వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు. లేకుంటే ఆల్ఫా న్యూమరిక్ని యూజ్ చేయొచ్చు. ఆల్ఫా న్యూమరిక్ అంటే బోత్ అనమాట, కాంబినేషన్స్. మనకు ఈమెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి abc123@gmail.com ఉంది. సో ఇలాంటి వాటిని మనం స్టోర్ చేసుకోవచ్చు స్ట్రింగ్లో. అంటే మనకు నంబర్స్ ఉంటాయి, మనకు ఆల్ఫాబెట్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఇలాంటి వాటిని మనకు స్ట్రింగ్లో అయితే స్టోర్ చేయొచ్చు. మళ్ళీ స్పెషల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో స్పెషల్ క్యారెక్టర్స్ని కూడా మనకు స్ట్రింగ్లో అయితే స్టోర్ చేయొచ్చు. $సింబల్ కానీ, ఓకే, సో ఇంకా ఉన్నాయి కదా స్లాష్ కానీ, అలాంటి వాటి మనకు స్పెషల్ క్యారెక్టర్స్ అన్నీ మనకు ఇందులో అయితే స్టోర్ చేయొచ్చు, స్ట్రింగ్లో అయితే స్టోర్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. అసలు మనము చేంజ్ చేయలేమన్నమాట. ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత, ఒకసారి ఇనిషియలైజ్ చేసిన తర్వాత మనము స్ట్రింగ్ వాల్యూస్ అనేది చేంజ్ చేయలేము. ఎందుకు చేంజ్ చేయలేము ఏంటి అనేది మళ్ళీ చూద్దాంలేండి. ఓకే, ఇప్పుడైతే చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ప్రోగ్రామ్ చూద్దాము. ఒక చిన్న ప్రోగ్రామ్. ఓకే, మనకు ఎంటీ స్ట్రింగ్ని క్రియేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు స్ట్రింగ్ ఎంప్లాయీ నేమ్ అనుకోండి. ఎంప్లాయీ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ విధంగా మనకు ఊరికనే ఎంటీ స్ట్రింగ్ని క్రియేట్ చేయొచ్చు. ఉత్త డబుల్ కోట్స్ అయితే ఇచ్చేస్తే మనకు అది ఎంటీ స్ట్రింగ్ అయిపోతుంది. ఓకే, మీరు ఏం డిక్లేర్ చేయలేదు అంటే బై డిఫాల్ట్ స్ట్రింగ్లో ఏ వాల్యూ ఉంటుందంటే నల్ వాల్యూ అయితే ఉంటుంది. ఇప్పుడు స్ట్రింగ్ జస్ట్ డిక్లేర్ చేశారు అంటే స్ట్రింగ్ నేమ్ అనేసి ఈ విధంగా డిక్లేర్ చేశారంటే బై డిఫాల్ట్ మనకు నల్ వాల్యూ అయితే ఉంటుందన్నమాట. ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాము. మనకు టూ స్ట్రింగ్స్ ఉన్నాయి కదా. సో 2 స్ట్రింగ్స్ని ఇక్కడ మనం కంపేర్ చేద్దాం. టూ స్ట్రింగ్స్ని కంపేర్ చేసినప్పుడు మనకు ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం నెక్స్ట్ వీడియోలో. మనకి స్ట్రింగ్ యొక్క లెంత్ కావాలి. ఓకే, లెంత్ ఆర్ సైజ్ కావాలి అంటే ఇక్కడ మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఒక స్ట్రింగ్లో, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని కావాలి అంటే ఇక్కడ మనకు మెథడ్ అయితే యూజ్ చేస్తాం. ఓకే, లెంత్ ఆఫ్ అనే మెథడ్ అయితే యూజ్ చేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్టూడెంట్ నేమ్ డాట్ లెంత్ ఆఫ్ అని ఈ విధంగా మీరు ప్రింట్ చేయండి. system.out.println మనకు ఎందుకంటే ఈ మెథడ్ అనేది రిటర్న్ చేస్తుంది. ఈ మెథడ్ అనేది మనకు రిటర్న్ ఇస్తుంది వాల్యూ. అంటే సైజ్ ఎంత అనేది మనకు ఇంట్గా మనకు రిటర్న్ ఇస్తుంది కదా వాల్యూ. సో కాబట్టి ఇక్కడ మనం ప్రింట్ చేద్దాం. దాన్ని ప్రింట్ చేశారు అంటే మీకు సైజ్ ఎంత అనేది తెలిసిపోతుంది. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఉంది కాబట్టి లెంత్ అనేది 5 అనేది వచ్చేస్తుంది. అర్థమైందా? ఇది అనమాట. ఇక్కడ లెంత్ ఆఫ్ అనే మెథడ్ అయితే యూజ్ చేస్తాం ఒకవేళ మీకు లెంత్ కావాలంటే.